చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేయుచున్నాను. ప్రియులారా, భూమి మీద మనుష్యులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పరలోకమందున్న తండ్రి అనుగ్రహించినటువంటి మహారక్షణను తప్పనిసరిగా పొందాలి. మాకు రక్షణ అవసరం లేదు అని ఎవ్వరూ అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆత్మలుగా మనమందరం కూడా భూమి మీద మనం చేసినటువంటి క్రియల యొక్క ఫలితాన్ని మన వెంట మోసుకొని వెళ్ళాలి. మరణం తరువాత, అనగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మనం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. కనుక ఆత్మ సురక్షితంగా ఉండాలంటే, చక్కని నిత్యత్వపు ఫలితాన్ని పొందాలంటే కనుక తప్పనిసరిగా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ ఆత్మకు ఉండాలి. చాలామంది మనుషులు మా జీవితకాలంలో మాకు తెలిసినటువంటి న్యాయాన్ని మేము పాటిస్తున్నాం, మాకు చేతనైనటువంటి సహాయాన్ని మేము చేస్తున్నాం, మాకు తెలిసినటువంటి ధర్మంలో మేము నడుచుకుంటున్నాం అనుకుంటున్నారే తప్ప వారు దేవుని ముందు ఎంత తగ్గించుకోవాలో వారికి అర్థం కావటం లేదు. పరమందున్న తండ్రి మన ఆలోచనలకు అందని పరిశుద్ధతలో ఉన్నవాడు. మనం ఆయన పరిశుద్ధతను గూర్చి అంచనా వేయలేం. అది ఉన్నతమైనటువంటి పరిశుద్ధత. పరలోకంలోనికి వెళ్ళాలనుకునేవారు, పరలోకంలో ప్రవేశమును పొందాలనుకునేవారు దేవుడు అనుగ్రహించు రక్షణను, ఆయన కృపను బట్టి మానవాళికి దయచేసినటువంటి రక్షణను తప్పనిసరిగా పొంది ఉండాలి. ఎవరైతే నిత్యత్వంలో తమ ఆత్మలను కాపాడుకోవాలనుకుంటున్నారో వారు దేవుని రక్షణను తప్పనిసరిగా పొందాలి. మనుష్యులుగా మనం అందరం కూడా పాపాత్ములమే. ఇందులో ఏ ఒక్కరూ కూడా అతీతులు కారు. నేను చిన్నప్పటి నుండి ఏ దోషం చేయలేదు, ఏ పాపం చేయలేదు, ఏ అక్రమానికి నేను పాల్పడలేదు అనుకుని ఎవ్వరూ అనుకోవటానికి వీలు లేదు. మనుష్యులుగా ప్రతి ఒక్కరూ కూడా పాపాత్ములే. ఎందుకంటే ఆదాము నుండి వచ్చినటువంటి మనం, శరీరరీతిగా ఆదాము నుండి వచ్చినటువంటి మనం పాపము చేసే స్వభావాన్ని కలిగి ఉన్నాం. లోకమందు మానవ జీవితంలో, మట్టి బ్రతుకులో పాపము చేసే స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు అనుగ్రహించు రక్షణ మనలను నీతి మార్గంలో నడిపిస్తుంది, దేవుని కొరకు బ్రతికింపజేస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి నాకు రక్షణ అవసరం లేదు అనుకుంటాడో అప్పుడే ఆ మనిషి పొరపాటు పడినట్టు, అజ్ఞానంలోనికి వెళ్ళినట్టు, తన్ను తానే నష్టపరుచుకుంటున్నట్టు. ఈ భావన చాలామందికి ఉంటుంది. నేను పాపం చేయలేదు, నాకు నేనే అధికారిని, నేను చెప్పిందే వేదం, నేను నమ్మిందే సత్యం, నా ముందర ఉన్నటువంటి మార్గమే సరైనది అనుకుని వారు ఒక భ్రమలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు విమర్శ చేయగా నిలబడే మనిషి ఎవరు? ఎంత నీతిమంతుడైనా, ఎంత న్యాయవంతుడైనా, ఎంత ధర్మంగా నడుచుకున్నవాడైనా పరలోకమందున్న దేవుడు విమర్శ చేయగా నిలబడేవాడెవడు? ఆయన విమర్శలో నిలబడేవాడెవడు? కనుక ఈరోజు ఈ పాఠ్యాంశాన్ని విశ్లేషణతో మనం నేర్చుకుందాం. ఒక మనిషికి రక్షణ ఎందుకు అవసరం?
ఆత్మరక్షణ ఎందుకు అంత ప్రాముఖ్యతను సంతరించుకోవాలి? పరిశుద్ధ గ్రంథం అంతటిని మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, గ్రహిస్తున్నప్పుడు దేవుని రక్షణే అందులో ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. మానవులు దేవుని రక్షణలోనికి అడుగు పెట్టాలి. మానవులు దేవుని రక్షణను తెలుసుకొని అందులో జీవించాలి. ఇదే సత్యం పరిశుద్ధ గ్రంథంలో మనకు మొదటి నుండి చిట్ట చివరి వరకు కనిపిస్తుంది. మానవులకు రక్షణ ఎందుకు అవసరం? మానవులు పాపాత్ములైనప్పుడు రక్షణ వారికి అవసరం. అసలు మానవులలో తాము పాపాత్ములమని గ్రహించిన వారు, గుర్తించిన వారు ఎందరు? మనుష్యులలో ఎందరూ దేవుని ముందు తాము పాపాత్ములమేనని గ్రహించగలుగుతున్నారు, ఒప్పుకోగలుగుతున్నారు? ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని రక్షణలో నడుచుకోవటానికి అవకాశం ఉంది. ఈరోజు సాతాను ఎందరినో మోసగిస్తున్నాడు. ఎందరినో ఏ విధంగా మోసగిస్తున్నాడో తెలుసా? నీవు పాపం చేయలేదు అని వారి చేత ఒప్పించి, నమ్మించి, వారిలో ఒక చెడ్డ ధైర్యాన్ని పుట్టించి దేవుని రక్షణకు వారిని దూరం చేస్తున్నాడు. ఎవరైతే వాడి ప్రేరేపణకు లొంగిపోయి, అవును నేను పాపాత్ముడినేంటి, నేను పవిత్రుడను, నేను ధర్మంగా నడుచుకుంటున్నాను, నేను న్యాయవంతుడనని తమ్మును తామే సమర్థించుకుంటారో అట్టి వారికి దేవుని రక్షణ చాలా దూరమైపోతుంది. ఎందుకంటే వారు రక్షణలో ప్రవేశించటానికి ఏమాత్రం ఆలోచన చేయరు, ఏమాత్రం ఒప్పుకోరు. నేను నీతిమంతుడనైనప్పుడు నాకు రక్షణ ఎందుకు అని వారు అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమును తెరచి కొన్ని అమూల్యమైనటువంటి మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచన చేయగలిగితే, విశ్లేషణతో కూడిన జ్ఞానమును మనం నేర్చుకుంటే ఎప్పుడూ కూడా మనిషిలో ఆ స్వభావం కలగటానికి వీలు లేదని మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా ఈ విషయాలను మనం ధ్యానం చేద్దాం. నిజంగా మనిషి దేవుని ముందు పాపాత్ముడే. ఒక మనిషి మరో మనిషి ముందు పాపాత్ముడు కాకపోవచ్చు, ఒక మనిషి మరో మనిషికి ఒకవేళ అన్యాయం చేసి ఉండకపోవచ్చు, కానీ దేవుని న్యాయపీఠం ముందు ఏ మనిషిని ఆయన విమర్శ చేయాలనుకున్నా, ఏ మనిషిలోనైనా ఆయన లోపములను కనుగొనగలడు, పాపమును కనుగొనగలడు. కనుక దేవుని ముందు ప్రతి ఒక్కరు కూడా ఎవరు? పాపాత్ములే. కనుక దేవుడేమంటున్నాడు? నా ముందు మీరందరూ పాపాత్ములే కనుక మీకు రక్షణ అవసరం. నా కుమారుడైన యేసుక్రీస్తు లోకములో మీ పాప భారమును మోసి రక్షణను మీకు చేరువ చేశాడు. దేవుని రక్షణను మీకు అందుబాటులో ఉంచాడు. ఆయన నామమున బాప్తిస్మము నొందిన వారికి, రక్షణ నొందిన వారికి ఆత్మలను రక్షించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆయన కొరకు బ్రతికేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ విషయమై పూర్తి విశ్లేషణ మనం సంపాదించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరునూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. దేవుని గ్రంథంలో ఈ మాటలను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే ఇందును గూర్చి వ్రాయబడిన సంగతులను ఇక్కడ గ్రంథకర్త ప్రస్తావిస్తున్నారు. ఏంటా వ్రాయబడిన మాటలు? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుని న్యాయపీఠం ముందు నీతిమంతుడుగా బ్రతికిన నరుడెవడు? యేసుక్రీస్తు ప్రభువు, దేవుని వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద శరీరధారిగా ఆయన దేవుని కొరకు బ్రతికి దేవుని ప్రణాళికను నెరవేర్చి ఉండకపోతే ఏ ఒక్కరికి రక్షణ ఈరోజు అందుబాటులోనికి వచ్చేది కాదు. ఏ ఒక్కరికి. మనుషులందరూ దేవుని ఉగ్రతకు నశించిపోయిందరు. నరులుగా బ్రతికినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపాత్ములుగా కనిపిస్తున్నారు. దేవుని సన్నిధి ఎదుట నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందుకే దేవుడు తన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి పంపించారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఒక్కడైనా పరలోకానికి వస్తాడా? ఒక్కడైనా నిత్యత్వాన్ని సంపాదించుకుంటాడా? ఒక్కడైనా పుట్టుక దగ్గర నుండి మరణించేంత వరకు దేవుని కొరకు బ్రతికి
దేవుని న్యాయపీఠం ముందు నీతిమంతుడుగా కనిపిస్తాడా అంటే లేడు, ఒక్కడునూ లేడు. అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని గ్రంథం సెలవిస్తోంది, లేఖనం సెలవిస్తోంది. దేవుని న్యాయం ఎంతో గొప్పది. మనం రాసుకున్నటువంటి న్యాయంలా ఆ న్యాయం ఉండదు. మనం రాసుకున్న న్యాయం ప్రకారం అయితే మనం ధర్మాన్ని బట్టి నడుచుకుంటున్నట్టే, సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నట్టే మనం నీతిమంతులమే అనిపిస్తుంది. మనం రాసుకున్న న్యాయాన్ని బట్టి మనం మన జీవితాన్ని ఆలోచన చేసుకుంటే. కానీ దేవుడు మనలను గూర్చి వ్రాసినటువంటి న్యాయమును, ధర్మమును, సత్యమును బట్టి మనం ఆలోచన చేస్తే, దానిని దగ్గర పెట్టి మన జీవితాన్ని చూస్తే మనం పాపాత్ములం అవుతాం, మనం అనీతిమంతులం అవుతాం. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ త్రోవ తప్పిపోయారు, ఏకముగా పనికి మాలిన వారయ్యారు. కనుక దేవుని యొక్క రక్షణ ప్రతి మనిషికి తప్పకుండా అవసరం. ఇప్పుడు చరిత్రలో దేవుడు ఆయా సందర్భాలలో పలికించినటువంటి కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. ఆయా తరాలలో మనుష్యులు మా యందు ఏ పాపమూ లేదు, మేము ఏ దోషం చేయలేదు, మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళితేరాలి, నిత్యత్వం మాదే అనుకుంటున్నటువంటి పరిస్థితులలో వారి గర్వమును బట్టి వారు నాశనం అయిపోతున్నటువంటి స్థితిలో దేవుడు పలికించినటువంటి మాటలను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏ మనిషి కూడా, ఏ తరమందు కూడా నాలో ఏ దోషము లేదని, నాలో ఏ పాపము లేదని, దేవుని ముందు, దేవుని న్యాయపీఠం ముందు, దేవుని ధర్మాన్ని బట్టి నేను నీతిమంతుడనేనని చెప్పటానికి వీలు లేదు. ప్రతి మనిషి కూడా నేను పాపాత్ముడను, నేను పాపాత్మురాలను అని ఒప్పుకొని తీరాల్సిందే, దేవుని రక్షణను పొందాల్సిందే. అప్పుడు మాత్రమే వారు నీతిమంతులుగా పరిగణింపబడతారు. దేవుని రక్షణ లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా పాపాత్ములే. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని రక్షణ లేని పక్షంలో ప్రతి ఒక్కరూ కూడా పాపాత్ములే, ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోకపోతే దేవుడు ఏమంటున్నాడో చూడండి. అలా ఒప్పుకోని పక్షంలో దేవుడు ఈ నరజాతిలో ఎవరైతే అట్టివారు ఉన్నారో వారిని గూర్చి ఆయన పలుకుతున్న మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనం. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు ఏమని పలికించాడో చూడండి. ఇశ్రాయేలీయులలో చాలామంది ఏమనుకుంటున్నారు? నేను పాపం చేయలేదు, నేను నిర్దోషిని అనుకుంటున్నారు. నేను నిర్దోషిని, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపమునకు నేను పాత్రురాలను కాను అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాటలు జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. మీతో నాకు వ్యాజ్యం ఏ విషయంలో మొట్టమొదట కలుగుతుందంటే, మీరు ఒక చెడ్డ ధైర్యాన్ని తెచ్చుకుంటున్నారు, పనికి మాలినటువంటి ధైర్యాన్ని మీరు తెచ్చుకుంటున్నారు, ఒక పనికి మాలిన గర్వంతో మీరు ఉంటున్నారు. అదేంటంటే, నేను పాపము చేయలేదని మీరు అంటున్నారు. దేవుని ముందు నేను నీతిమంతుడను అని మీరు అంటున్నారు. దేవుని ముందు నేను నీతిమంతురాలను అని మీరు అంటున్నారు. దీనిని బట్టి మీతో నాకు వ్యాజ్యము కలిగినది. కనుక ధర్మమును గొప్పగా మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. దేవుని యొక్క మనసును మీరు గ్రహించండి. పరలోకమందున్న తండ్రి ముందు మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన యొక్క విధానం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, తగ్గింపు ధోరణిలో ఉండాలి. మనము దేవుని కొరకు ఏదైనా గొప్ప కార్యమును సాధించామా? తల్లి గర్భం నుండి బయటకు వచ్చింది మొదలుకొని నిరంతరం నీతి కార్యక్రమాలలో మనం ఉన్నామా? మనకున్న సమస్తమును దేవునికిచ్చి దేవుని సేవలో నిరంతరం కొనసాగిపోతున్నామా? ఆయా సందర్భాలలో దేవునికి కాకుండా పోతూ, పాపము చేస్తూ, అపవాదిని వెంబడిస్తూ, శరీరాశలకు లొంగిపోయి లోకాశలలో మనం కొట్టుకుని పోతూ దేవుని యొక్క జీవవాక్యమునకు వ్యతిరేకంగానే బ్రతుకుతున్నాం కదా. అటువంటి పరిస్థితుల్లో మనకు మనమే ధైర్యం చెప్పుకోవటం ఏమైనా మంచిదా? అది మంచి సంగత కాదు. ఎల్లప్పుడూ కూడా
ప్రతి మనిషి ప్రతి సందర్భంలోనూ ఎల్లప్పుడూ దేవుని ముందు తగ్గిపోవాలి, లోబడేటువంటి గుణాన్ని అలవరుచుకోవాలి. నేను పాపాత్ముడను అని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని ముందు ఒప్పుకుంటారో అట్టి వారిని దేవుని రక్షణలోనికి ఆహ్వానించటానికి ఆయన సుముఖత చూపిస్తాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. ఎందరైతే విర్రవీగినటువంటి దుష్టత్వమును కలిగి గర్వపు హృదయంతో నేను పాపాత్ముడను కాదు, భూమి మీద నా వంటి వారెవరూ లేరు, నేను దేవుని కొరకు విశేషముగా బ్రతుకుతున్నాను అనుకుంటారో అట్టి వారికి దేవుని కృప దొరకదు. గర్వము కలిగిన వారిని ఆయన త్రోసివేస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండమన్నాడే తప్ప ఆయన బలిష్టమైన చేతి క్రింద గర్విష్ఠులుగా ఉండమని చెప్పలేదు. ప్రభువు రక్షణలో కొనసాగుతున్న పరిస్థితుల్లో కూడా అనుదినము అనుక్షణము దేవుని ముందు మనము ఎల్లప్పుడూ తగ్గిపోతూ దేవుని కృపకు పాత్రులం అవ్వాలనేటువంటి ఆసక్తితో ఆయనను శరణు వేడుకుంటూ ఉండాలి. తండ్రి నేను పాపాత్ముడను అని, తండ్రి నేను పాపాత్మురాలను అని పాపము జోలికి వెళ్లకుండా ఉండుటకు నిరంతరం ప్రయత్నం చేస్తూ దేవుని చిత్తములో ముందుకు కొనసాగాలి. నేను పాపాత్ముడను అని తండ్రి ముందు ఒప్పుకోమన్నాను అంటే నిరంతరం పాపంలో ఉండమని కాదు. ఇక్కడ ఆ ప్రధానమైనటువంటి సూత్రాన్ని మీరు కోల్పోకూడదు, ఆ ప్రధానమైనటువంటి మార్గంలో నుండి మీరు తప్పిపోకూడదు. పాపము చేయమని కాదు, పరిశుద్ధతలో ఉంటూనే మీ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ ఆదేశిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ మీరు గర్వము కలిగిన వారైతే వెంటనే పాపం చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు దీన మనస్కులుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతున్నారో నిరంతరం పరిశుద్ధతను అపేక్షించేటువంటి స్థితిలో మీరు ఉంటారు. ప్రభువైన యేసు రక్షణ మీకు నిరంతరం తోడుగా ఉంటుంది, జీవితకాలం అంతా మీకు ఒక ఆశ్రయంగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు ఇక్కడ పలికించిన మాటలు చూడండి. నేను పాపము చేయలేదని నీవు నాతో చెప్పిన ఆ మాటలను బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగింది అని దేవుడు అంటున్నాడు. ఆ మాటలను మన కొరకు దేవుడు దృష్టాంతములుగా పొందుపరిచాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గర దీన మనస్కులమై, మనం పాపాత్ములం గనక ఆయన రక్షణ మనకు అనుగ్రహింపబడింది, జీవము కలిగినటువంటి ఆ మార్గంలో నిరంతరం పరిశుద్ధతతో నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితకాలం అంతా దేవునికి లోబడి బ్రతికేటువంటి జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. తగ్గింపుతో కూడిన జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. పాపములను విడిచిపెట్టి అతిక్రమములను ఒప్పుకొని వాటిని ద్వేషించి పరిత్యజించి దేవుని కొరకు మనం ముందుకు కొనసాగాలి. ప్రియులారా, యోహాను గారు కూడా ఇదే విషయాన్ని తన పత్రికలలో తెలియజేస్తున్నారు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము ఎప్పుడైతే దేవుని ముందు మనలో పాపము లేదని గర్విస్తామో మనలో సత్యం ఉండదు, మనలో వాక్యం ఉండదు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే ఒక మనిషి దేవుని దగ్గర గర్విష్ఠుడవుతాడో ఆ మనిషిలో ఏముండదు? సత్యం ఉండదు, వాక్యం ఉండదు. పైగా అతడు తన్ను తానే మోసం చేసుకుంటున్నట్టు, లేక ఆమె తన్ను తానే మోసం చేసుకుంటున్నట్టు. వారు నిత్య జీవ ఫలాన్ని కోల్పోతున్నారు, పైగా దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నారు. వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవుణ్ణే అబద్ధికునిగా చేస్తున్నారు. కనుక ఎల్లప్పుడూ కూడా ఏం చేయమన్నాడు అక్కడ? మన పాపములను ఒప్పుకుంటే, మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెడితే
మనలను పవిత్రులనుగా చేయటానికి ఆయన సమర్థుడు. ఆయన కృపను బట్టి మనం పవిత్రులం అవుతాం. భూమి మీద నరుడుగా నారిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో పాపము చేసిన వారుగా కనిపిస్తున్నారు. నరుల ఎడల తప్పు చేసిన వారుగా కనిపిస్తున్నారు, దేవుని ఎడల తప్పు చేసిన వారుగా కనిపిస్తున్నారు. దేవుని న్యాయపీఠం ముందు ఏ మనిషి కూడా దేవుని రక్షణ లేకపోతే నీతిమంతుడుగా ఎంచబడడు. ప్రతి మనిషిలో కూడా ఆయన దేవదూతలలోనే లోపమును కనుగొన్నప్పుడు మనుష్యులలో లోపమును కనుగొనడా? ఆయన దేవదూతలలోనే లోపమును కనుగొన్నాడు, మనుష్యులలో లోపమును కనుగొనడా? ఖచ్చితంగా కనుగొంటాడు. కనుక ప్రియులారా, నాతో పాటు సమస్త మానవాళి కూడా దేవుని ముందు పాపాత్ములమే. మనమందరం పాపాత్ములమే. అయితే ప్రభువైన యేసు రక్షణ మనలను పవిత్రులుగా చేయుచున్నది. మనలను యేసుక్రీస్తు పవిత్రుడనుగా చేయాలంటే గనుక మనం ఏం చేయాలి? మన పాపములను ఒప్పుకొని, మనం పాపాత్ములమని ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెట్టి యేసుక్రీస్తు నామమున మనం బ్రతకాలి. ఆయనలో బ్రతుకును ప్రారంభించి ఆయన కొరకు ఇక మీదట బ్రతకాలి. ఇది దేవుడు మానవాళికి అనుగ్రహించినటువంటి చక్కని సూత్రం. పరిశుద్ధతలో, పవిత్రతలో, దేవుని మార్గంలో, సత్యంలో, వాక్యంలో మనుషులు జీవించటానికి దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని మార్గం ఇది. అయితే అపవాది అయిన వాడు ఎంత సులువుగా, అందుకే వాక్యంలో రాయబడినటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపము అని వ్రాయబడింది. అపవాది అయిన వాడు ఎంత సులువుగా మనుషులను మోసం చేస్తున్నాడో చూడండి. నీవు పాపాత్ముడవు కాదు, నీవు సత్యవంతుడవు, నీవు నీతిమంతుడవు అని మనలను వాడు ఉప్పొంగ చేస్తున్నాడు. నీకు రక్షణ అవసరం లేదు, నీవు సత్యవంతుడవు, నీవు నీతిమంతుడవు, నీకు దేవుని రక్షణ అవసరం లేదని అపవాది అయిన వాడు మనలను మోసగిస్తున్నాడు. మనం మోసపోయేలా ఆలోచనలు పుట్టిస్తున్నాడు. ఎప్పుడు మీరు అటువంటి పరిస్థితులలో మోసపోవద్దు. మిమ్మల్ని మీరే మోసగించుకొనవద్దు. దేవుని ఎదుట మీరు పాపాత్ములను ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెట్టి ప్రభువైన యేసులో రక్షణ నుండి ఆ యేసులో జీవిస్తే తప్పకుండా మీరు నిత్యత్వ ఫలాన్ని పొందుతారు. పవిత్రతలో మీరు పరిశుద్ధులుగా జీవిస్తారు. ప్రియులారా, యోబు గారికి అకస్మాత్తుగా ఆపదలు వచ్చాయి. తాను దేవుని కొరకు బ్రతుకుతున్నా తాను పరీక్షింపబడాలి. అకస్మాత్తుగా ఆపదలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, శోధనలో పడిపోయారు యోబు గారు. చాలా భయంకరమైనటువంటి శోధనలు యోబు గారు ఎదుర్కొన్నారు. చివరకు బూడిదలో కూర్చొని ఒక చిల్ల పెంకుతో గోక్కుంటున్నారు. చర్మం అంతా పుండ్లు. ఆయన భార్య కూడా ఆయనను నిందించి మరణం కమ్మని సలహా ఇస్తోంది, నీవు చనిపో అని సలహా ఇస్తోంది. తన్ను పరామర్శించడానికి వచ్చినటువంటి స్నేహితులు కూడా ఆయనకు విరోధంగానే మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు పలికినటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారు భూమి మీద ఆ తరంలో ఉన్నటువంటి మనుషులందరికంటే నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. శోధనలో యోబు గారు ఉన్నారు. ఆ శోధన అనుభవిస్తున్నప్పుడు యోబు గారు పలుకుతున్నటువంటి ఒక మాట మనం చదివితే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయం మనకు బోధపడుతుంది. మనం దేవుని ముందు ఎప్పుడూ పాపాత్ములమే అన్న విషయం మనకు బోధపడుతుంది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. యోబు గారు ఎంత చక్కని మాట ఇక్కడ తెలియజేశారో చూడండి. నా వ్యాజ్యము న్యాయమైనను, నేను దేవుని ముందు మాత్రం ఏం మాట్లాడలేను అని అంటున్నారు ఆయన. నన్ను దోషిగా నిరూపించటానికి దేవునికి ఒక క్షణం, నన్ను దోషిగా నిరూపించటానికి దేవునికి సమయం పట్టదు, ఒక్క క్షణం చాలు. దేవుని ముందు నేను పాపాత్ముడనే, దోషినే.
మరి యోబు గారు పాపము చేసినందుకు కష్టాలు అనుభవిస్తున్నారా, లేక నీతిగా ఉన్నందుకు కష్టాలు అనుభవిస్తున్నారా? నీతిగా ఉన్నందుకే పరీక్షింపబడుతున్నారు యోబు గారు. మొదటి అధ్యాయం నుంచి మీరు చదివితే మీకు విషయాలు అర్థమవుతాయి. యోబు గారు నీతిగా ఉన్నప్పుడు పరీక్షింపబడుతున్నా ఆయనలో ఏమాత్రం గర్వం లేదు చూడండి. దేవుని ముందు యోబు గారు ఏమాత్రం గర్వపడటం లేదు చూడండి. దేవుడు నన్ను దోషి అని నిరూపించాలంటే ఆయనకు సమయం పట్టదు. క్షణంలో నేను దోషిగా నిరూపింపబడతాను, అసలు నేను నిర్దోషిని అని మాటలాడితే ఆ మాటలే నా మీద నేరం మోపుతాయి అని యోబు గారు అంటున్నారండి. ఆలోచన చేయండి. ఈ లెక్కల్లో మనం దేవుని ముందు ఎంత తగ్గిపోవాలో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు గ్రహించండి, అంచనా వేయండి. నేను యథార్థవంతుడనైనను అంటున్నారు యోబు గారు. అవును, భూమి మీద ఉన్న మనుష్య నీతితో పోల్చుకుంటే యోబు గారు యథార్థవంతుడే. భూమి మీద ఉన్నటువంటి మనుష్య నీతితో పోల్చుకుంటే యోబు గారు నీతిమంతుడే. కానీ దేవుని న్యాయపీఠం ముందు యోబు గారు తలెత్తలేరు, యోబు గారు మాట్లాడలేరు. మనుష్య నీతితో పోల్చి మాట్లాడుకున్నప్పుడు యోబు గారిని మించిన నీతి ఇంకెవరిలో కనిపించదు. కానీ దేవుని ముందు, దేవుని పరిశుద్ధ పీఠం ముందు ఆయన ప్రతి దానిని వెలుగులోకి తీసుకొస్తాడు, ప్రతి రహస్యపు సంగతిని వెలుగులోకి తీసుకొస్తాడు. ఆయన ముందు నిర్దోషిగా తీర్పు పొందగలవాడెవడు? ఆయన రక్షణ లేకపోతే అసలు బ్రతికేవాడెవడు? బ్రతికి బట్ట కట్టేవాడెవడు? ఆలోచన చేస్తున్నారా? కనుక యోబు గారు నిర్దోషి అయినా కానీ మానవ నీతితో పోల్చినప్పుడు, లోకనీతితో పోల్చినప్పుడు యోబు గారు నిర్దోషి అయినా కానీ యథార్థవంతుడైనా కానీ నేను దేవుని ముందు మాత్రం దోషినే. ఒకవేళ నేను యథార్థవంతుడును అంటే నా మాటలే నా మీద నేరం మోపుతాయి అంటున్నారు. దీనిని బట్టి మనం చక్కగా విశ్లేషించగలిగితే పరమందున్న దేవుని ముందు మనం ఎల్లప్పుడూ కూడా తగ్గింపు స్వభావంతో, ఒదిగిపోయినటువంటి దేన మనస్సుతో కూడినటువంటి జీవితంతో ఆయన ముందు మనం ప్రవర్తించాలి. పరిసయ్యుడు సుంకరి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంగతిని గూర్చి ముందుగా తెలియజేశారు. ఎవరి ప్రార్థన అంగీకరింపబడింది? ఎవరి ప్రార్థన అంగీకరింపబడింది? సుంకరి ప్రార్థన. సుంకరి దీన మనస్కుడై ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు గర్వంతో ప్రార్థన చేస్తున్నాడు. నీవు రక్షణ నొందినప్పుడు కూడా నీవు ఎంతో లోబడిన మనస్సుతో దేవుని ముందు ఉండాలి. నీవు రక్షణ నొందిన తర్వాత కూడా ఎంతో లోబడిన మనస్సుతో దేవుని ముందు ఉండాలి. దేవునికి ఎప్పుడూ కూడా గర్వం పనికిరాదు. గర్వంతో కూడిన హృదయాన్ని ఆయన ద్వేషిస్తాడు. గర్వంతో కూడిన మాటలను, ఆ ప్రవర్తనను ఆయన ద్వేషిస్తాడు. ఆయన ముందు ఎల్లప్పుడూ కూడా ఒదిగిపోయిన వారుగా ఉండాలి, లోబడిన వారుగా ఉండాలి. ఎందరో గొప్ప గొప్పవారుగా లోకనీతితో పోల్చుకున్నప్పుడు, లోకపరమైనటువంటి భక్తితో పోల్చుకున్నప్పుడు గొప్ప గొప్పవారుగా కొనియాడబడిన దేవుని దగ్గరికి వచ్చేసరికి వారు మోకరిల్లుతున్నారు, సాష్టాంగపడుతున్నారు, దేవుని ముందు వారు పాపాత్ములు అని ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మనం మన జీవితాలలో ఎలా ఉండాలి చెప్పండి? మన మాటల యందు, మన ప్రవర్తన యందు దేవుని ముందు మనం ప్రవర్తించాలి చెప్పండి? ఎలా మాట్లాడాలి చెప్పండి? పాపాత్ములు అని ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి. ప్రభువు రక్షణను పొందిన వారమై, పాపమును విడిచిపెట్టిన వారమై, పూర్ణ భయభక్తులతో దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పనులలో మనం ఉండాలి. ఆ పనులలో మనం ఉండాలి. అప్పుడు మాత్రమే నిత్యత్వపు ఫలం మనకు దక్కుతుంది. దేవుడిచ్చే ఆ మహారక్షణ మనకు అనుగ్రహింపబడుతుంది. ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు తన జీవిత కాలంలో ఆయన పొందినటువంటి దేవుని రక్షణను గూర్చి ఒక పర్యాయం మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రయోగించినటువంటి పదజాలాన్ని మనం చూస్తే ఎంత తగ్గింపు స్వభావమా, ఇలా మనం కూడా ఉండాలి. ఈ భావాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అపొస్తలుడైన పౌలు గారు ఎన్నో సంఘాలకు దేవుని ఆత్మ ప్రేరేపణ చేత లేఖలను వ్రాసి దైవజ్ఞానమును కలిగిన వాడై, క్రీస్తును పోలి నడుచుకున్నవాడై, తన జీవిత కాలంలో చివరి వరకు ఆ పందెమందు, జీవితమనే దేవుని కొరకు బ్రతికే ఆ పందెమందు చక్కగా పోరాడి నిలబడినవాడు, అంతటివాడు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడో చూసారా? ఆయన
తన పాపమును ఒప్పుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణను పొందినటువంటి పౌలు గారు తన పాపమును ఒప్పుకుంటున్నారు. ఆ ఒప్పుకోవడంలో ఆయన ఏమని మాట్లాడుతున్నారో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన పలికిన మాటలను ఒక్కసారి మనం చూద్దాం. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు దేవుని ముందు తన పాపమంతటిని, తన అతిక్రమమంతటిని ఎలా ఒప్పుకుంటున్నారు చూడండి. సాధారణంగా నేటి కాలంలో కావచ్చు, లేక గత కాలంలో కావచ్చు, ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు వారి యొక్క పాపమును ఒప్పుకోవటానికి చాలా సంకోచిస్తారు, ఆలోచిస్తారు. నేను పరిశుద్ధుడను, నేను పవిత్రుడను అని మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఒకవేళ నాలో కానీ మనలో కానీ ఏదైనా పరిశుద్ధత, నీతి ఉన్నదంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తుదే. ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం చెప్పగలుగుతున్నాం కదా. మనలో ఏదైనా పరిశుద్ధత, నీతి ఉన్నదంటే అది మన క్రీస్తు యేసుదే, ఆయన కృపే. మనలో ఉన్న పాపము మనకు కనిపిస్తున్నప్పుడు అది మనకు సంబంధించినది, మనం చేస్తున్నది. మనం అతిక్రమిస్తున్నప్పుడు మనం అక్రమకారులుగా కనిపిస్తున్నాం. మనం పాపాత్ములమని ఒప్పుకొని తీరాల్సిందే. మనం ఎప్పుడైతే పాపాత్ములమని ఒప్పుకుంటామో మనకు ఆయన అవసరం. అలాగని పాపము చేయటానికి ఇదో అవకాశం కాదు, పాపము చేయుటకు ఇదొక ఆస్కారం కాదు. ప్రియులారా, ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. దేవుని రక్షణను మనం నిర్వీర్యం చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. దానిని మనం స్వప్రయోజనం కోసం వాడుకోకూడదు. ప్రభువు రక్షణ ఎంతో విలువైనది. ప్రభువు రక్షణ మనము తెలియక చేసిన తప్పులను క్షమించటానికి మనం స్వీకరించాలి. అందుకే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు? తెలియక చేసితిని గనుక కనికరింపబడితిని. మరి తెలిసి చేస్తే కనికరం ఉండదు. తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నావు? తెలియక తప్పు చేస్తే కనికరింపబడతావు. తెలిసి తప్పు చేస్తే కనికరం ఉండదు కదా. కనుక మీ పాపములన్నింటినీ, తప్పులన్నింటినీ, అతిక్రమములన్నింటినీ మీ దేవుని ముందు మీరు ఒప్పుకోవాలి. మన తండ్రి అయిన దేవుని ముందు మీరు ఒప్పుకోవాలి. దీన మనస్సుతో మీరు ఒప్పుకోవాలి. పౌలు గారు ఏమంటున్నారు చూడండి, నేను ప్రధాన పాపిని అంటున్నారు. క్రీస్తు యేసు లోకమునకు పంపబడినది ఎందుకు? పాపులను రక్షించుటకే కదా. దేవుని మహాకృపను బట్టి పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకములోనికి వచ్చారు కదా. ఈ వాక్యము పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఈ లోకములో ఏదైనా ఒక విషయాన్ని మీరు పూర్ణముగా నమ్మాలంటే ఇదిగో మొట్టమొదటి స్థానంలో ఈ వాక్యం ఉంటుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులు ఎవరు? పాపాత్ములు ఎవరు? మనుషులంతా పాపాత్ములే కదా. దేవుని న్యాయపీఠం ముందు మనుషులుగా మీరు కొందరు మనుషులను ఉదాహరణకు తీసుకుని ఈ మనిషి మంచోడు, ఈ మనిషి మంచోడు, ఈ మనిషి మంచోడు అని మీరంటే అది మనుష్య నీతిని బట్టి వారు మంచివారుగా పరిగణింపబడవచ్చు. కానీ దేవుని న్యాయపీఠం ముందు
దేవుని న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరూ అనీతిమంతులే, ప్రతి ఒక్కరూ పాపాత్ములే. ప్రభు అయిన యేసు రక్షణ వారిని కాపాడుతుంది, ఆత్మలుగా వారిని రక్షిస్తుంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను ఆ వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, నమ్మదగినది, విశ్వసించదగినది. నేను ప్రధాన పాపిని అని పౌలు గారు ఒప్పుకుంటున్నారు. మనము కూడా మన పాపములను దేవుని ముందు ఒప్పుకొని క్రీస్తు యేసులో రక్షణ నొంది ఆ పాపమును మరలా చేయకుండా, పాపమును చేయుటకు క్రీస్తు యేసు రక్షణను మనం వినియోగించుకునే వారము కాకుండా దేవుని దగ్గర లోబడిన వారమై, పాపమును విడిచిపెట్టిన వారమై దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. అవును, మన తండ్రి అయిన దేవుని సంకల్పము మన పట్ల ఎంతో విశేషమైనదిగా ఉన్నది. ఆయన ప్రేమ ఎంతో అపారమైనదిగా ఉన్నది. మనలను గూర్చి ఆయన ఆలోచించాడు. మనం నశించిపోకూడదని, నరకమున పడవేయబడకూడదని, మన ఆత్మ శిక్షలోనికి వెళ్ళకూడదని మనలను గూర్చి ఆలోచించిన పరలోకమందున్న తండ్రి క్రీస్తు ప్రభువు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు. కనుక మనం చేయాల్సిందేంటి? నిజాన్నే మనం ఒప్పుకోవాలి. యథార్థముగా, నిజంగా మనం పాపాత్ములమే, అందులో ఏమాత్రం సందేహం లేదు. మన ఆత్మను మనమే విమర్శించుకుంటే, ఎవరిని కూర్చో విమర్శించటానికి ఇప్పుడు మనకు సమయం లేదు, అది మన ఆలోచనల్లో ఉండకూడదు, అది మన పరిధిలో లేని సంగతి. ఎవరిని కూర్చో విమర్శించడం దేనికి? మనలను మనమే విమర్శించుకోవాలి. అప్పుడు తీర్పు పొందకపోదాము, తీర్పును దాటి జీవంలో ప్రవేశిస్తాం. మొట్టమొదట ఎవరికి వారుగా ఆలోచన చేసుకుంటే వారు పాపాత్ములో కాదో వారికే అర్థమవుతుంది. ఎవరికి వారుగా, నాకు నేనుగా ఆలోచన చేసుకున్నప్పుడు, మీకు మీరుగా ఆలోచన చేసుకున్నప్పుడు మనం పాపాత్ములమో కాదో మనకు అర్థమవుతుంది కదా. మన చూపులలో, మన ఆలోచనలలో, మన మాటలలో, మన క్రియలలో పాపమును మనం కలిగి ఉంటున్నప్పుడు దానిని దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువైన యేసులో నూతన జీవంతో అనుక్షణం మనం ముందుకు కొనసాగుతూ ఉండాలన్నది దేవుని యొక్క నిర్ణయం. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ మాటలను మీరు ఒక హెచ్చరికగా తీసుకొని దేవుని ముందు మీ జీవితములను ప్రోక్షించుకొని మీ పాపమును ఒప్పుకొని ప్రభువైన యేసులో రక్షణ నొంది నూతన జీవంతో ముందుకు కొనసాగాలి. ఇక మన బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా? అసలు మనకు తెలిసి ఏ తప్పు మనం చేయకుండా దేవుని ముందు మనం ఎల్లప్పుడూ లోబడి దేవుని కొరకు బ్రతికే ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోవాలి. మనకు తెలిసి మనం ఏ తప్పు చేయకుండా, ఒకవేళ దోషం జరిగితే, తెలియక దోషం జరిగితే తండ్రి మనలను క్రీస్తు ప్రభువు ద్వారా క్షమించేటట్లుగా క్రీస్తు ప్రభు రక్షణలో మనం కొనసాగుతూ వెళ్ళాలి. ఇందు నిమిత్తం వ్రాయబడిన ఒక చక్కని మాటను ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో తన్ను గూర్చే మరలా మాట్లాడుకుంటున్నారు. తన్ను గూర్చే మరలా ఒక ఉదాహరణ తెలియజేస్తున్నారు. తాను అనగా పౌలు గారు ఎవరి చేత విమర్శింపబడేటట్టుగా ఎక్కడా కూడా దోషము కలిగిన వారు కనిపించడం లేదు. ఆ కాలంలో అంత గొప్పగా ఆయన జీవిస్తున్నారు ప్రభు రక్షణలోనికి వచ్చిన తర్వాత. అయితే దేవుడు మాత్రం పౌలు గారిని విమర్శించడానికి సర్వ హక్కులు ఉన్నాయని పౌలు గారు ఒప్పుకుంటూ, తెలియక చేస్తే కనికరింపబడాలని, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడని పౌలు గారు తెలియజేస్తూ దేవుని రక్షణలో, దేవుని కార్యక్రమాలలో దేవుని కొరకు బ్రతుకుతూ ముందుకు కొనసాగుతున్నారు. ఆయనకు తెలిసినంత వరకు ఏ తప్పు చేయకుండా దేవుని రక్షణలో ముందుకు కొనసాగటమే పౌలు గారు అక్కడ చేస్తున్నటువంటి పని. చక్కని సందర్భం ఆ మాటలను ఇప్పుడు మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. పౌలు గారు ఎలా జీవిస్తున్నారు చూడండి. ఏ మనిషి కూడా పౌలు గారిని దోషి అని తీర్పు తీర్చకుండా,
తన్ను తానే విమర్శించుకున్న, అంటే తనకు తెలిసి కూడా తాను ఏ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. అలాగని దేవుని ముందు నేను చాలా నీతిమంతుడిని అని చెబుతున్నారా? నన్ను విమర్శించడానికి ప్రభువుకు సర్వ హక్కులు ఉన్నాయి అని ఒప్పుకుంటున్నారు. అందుకే ఆయన అంగీకరింపబడ్డారు. జాగ్రత్తగా ఈ మాటలను మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రపంచంలో ఎందరికీ ఈ జ్ఞానం ఉంది? ఈ జ్ఞానం ఎందరికీ తెలుసు? ఎవరికి తెలియదండి. చాలామందికి తెలియదండి. ఎందుకంటే అపవాది అయిన వాడు చాలా తేలికగా మనుషులను మోసగిస్తున్నాడు. ఆ మోసంలో మీరు ఉండకుండా దేవుని రక్షణలో మీరు ఉండాలి. పౌలు గారు చూడండి, ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతున్నారు ఆయన. దేవుని రక్షణలో ఎంతో జాగ్రత్తగా ముందు కొనసాగుతున్నారు ఆయన. అయినను ఏ మనిషి నన్ను దోషిగా విమర్శించలేడు. నన్ను నేనే దోషిగా విమర్శించుకోలేను. ఎందుకంటే ప్రతి దినం ప్రతి క్షణం జాగ్రత్తగా నేను నడుచుకుంటున్నాను. అయినను నీతిమంతుడునుగా దేవుని ముందైతే ఎంచబడలేను. నన్ను విమర్శించేవాడు ప్రభువే. ఆయన నన్ను విమర్శించాలనుకుంటే నాలో చాలా దోషములు ఆయన కనుగొంటాడు. మానవ నీతితో పోల్చి కాదు, దేవుని నీతితో పోల్చి. దేవుని నీతి ముందు మనం ఎంత, మన బ్రతుకులు ఎంత? కనుక చివరిగా ఆయన తెలియజేసే విషయం ఏంటంటే, అక్కడ మీరు ఎవరి విషయంలో కూడా తొందరపడి తీర్పు తీర్చకండి. విమర్శ దినమందు, తీర్పు దినమందు ప్రతి వాని జీవితమును ఆయన తేటతెల్లం చేస్తారు. హృదయంలోని అంధకారమందలి రహస్యములను ఆయన వెలుపలకు తీసుకొచ్చినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన మెప్పు కలుగును. నిజంగా మనం దేవుని కొరకు మంచిగా బ్రతికుంటే ఆయన మనలను మెచ్చుకుంటాడు. నిజంగా మనం చీకటి కార్యములను కలిగి ఉంటే మనం ద్వేషింపబడతాం. ప్రియులారా, ఏది కావాలో, భవిష్యత్తులో మనం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్థితి ఇప్పుడు మనలో ఉంది. కనుక ఎల్లప్పుడూ దేవుని ముందు తగ్గిపోతూ, లోబడిన జీవితాలతో పాపాత్ములమని ఒప్పుకుంటూ, ప్రభువైన యేసు రక్షణను అపరిమితముగా మనం ప్రేమిస్తూ, ఆ రక్షణలో ముందుకు కొనసాగుతూ, తెలిసి ఏ తప్పు చేయకుండా దేవుని కొరకు మనం ముందుకు కొనసాగితే తప్పకుండా మనకు నిత్యత్వపు ఫలాన్ని ఇవ్వటానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మనుషులను ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. ఆయన లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. మనం రక్షింపబడాలనే దేవుడు కోరుకుంటున్నాడా? మనం శిక్షింపబడాలని ఆయన ఏమైనా కోరుకుంటున్నాడా? మనం రక్షింపబడాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదట మనలను గూర్చిన మద్దతు దేవుడే ఇస్తున్నాడండి. అంటే మనం పరలోకానికి రావాలని ఎక్కువగా ఆశపడేది మనకంటే ఎక్కువగా ఆశపడేది దేవుడే. మనం కాస్త ప్రయత్నం చేస్తే చాలు, నియమ నిబంధనలకు లోబడి కాస్త ప్రయత్నం మనం చేస్తే చాలు. నిజంగా మనం పాపాత్ములం గనక దేవుని ముందు పాపాత్ములను ఒప్పుకోవాలి. పాపము చేయకూడదని మనకు అర్థమైంది కనుక పాపమును విడిచిపెట్టాలి. నీతిలో బ్రతకాలని మనకు జ్ఞానం నేర్పిస్తున్నది కనుక నీతిలో బ్రతకాలి. దేవుని కొరకు ముందుకు కొనసాగాలి. దేవుని న్యాయపీఠం ముందు ప్రతి ఒక్కరూ విమర్శింపబడతారనే విషయం గుర్తుంచుకోవాలి. అంధకారమందలి రహస్యములు కూడా వెలుగులోనికి తీసుకుని రాబడతాయనే విషయం మనం గుర్తుంచుకోవాలి. దేవుని కొరకు న్యాయబద్ధంగా బ్రతకాలి. ఇంతే కదా దేవుడు మనల్ని అడుగుచున్నాడు. ఇంతే కదా మన జీవితాల నుండి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ విషయాల యందు జాగ్రత్త కలిగిన వారై, చెప్పబడినటువంటి ప్రతి సంగతిని మనస్కరించిన వారై, హృదయములలో ఈ విషయములను భద్రపరుచుకున్న వారై దేవుని కొరకు ఇక మీదట మీరు శుద్ధమైన హృదయంతో బ్రతకాలని, దేన మనస్కులై బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని యొక్క మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నాయన మీ న్యాయపీఠం ముందు, మీ సన్నిధి ముందు మేమందరం పాపాత్ములం. నాయన మా పాపములను క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. తెలిసి పాపము చేయకుండా మీ యొక్క జ్ఞానమును మేము కలిగిన వారమై సత్య మార్గంలో ముందుకు కొనసాగిపోయే భాగ్యమునిమ్మని వేడుకుంటున్నాం. ప్రధాన పాపిగా ఉన్నటువంటి మమ్మును మీరు ప్రేమించారు, కరుణించారు, రక్షణను మాకు అనుగ్రహించారు. నాయన మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు సహాయం చేయండి. అంధకారమందలి రహస్యములు వెలుగులోనికి తీసుకుని రాబడును కనుక మా చిత్తవృత్తి యందు జాగరూకత కలిగిన వారమై ఏమి చేస్తున్నామో ఒక్కసారి గమనించుకుంటూ మా క్రియలకు చక్కని ఫలితాన్ని పొందు నిమిత్తము, సత్క్రియలను మేము కలిగి ఉండు నిమిత్తం మాకు సహాయమును అనుగ్రహించండి.
మీ బిడ్డల యొక్క మనస్సులు తెరచి ఈ జీవవాక్యము వారిలో నాటబడి ఫలము తెచ్చేదిగా ఉండగలుగుటకు సహాయమును అనుగ్రహించండి. మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ బండ మీద తమ ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలి నడుచుకొనగలుగుటకు వారికి సహాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవాహారముతో మమ్మల్ని పోషించుచున్నందులకు మీకు ధన్యవాదములు తెలియజేస్తూ, మా బ్రతుకులను మీకు అంకితం చేసుకుంటూ, నాయన ఈ భూమి మీద నిష్ప్రయోజకులమైన దాసులమైనను మీ చిత్తమును పరిపూర్ణం చేసుకొనగలిగే భాగ్యం మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.